అక్టోబర్ 16న ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లనున్నారు ప్రధాని. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత పలువురు హిందూ ధార్మిక సంఘాల నేతలతో భేటీ కానున్నారు. అనంతరం శ్రీశైలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు జిల్లాకు చేరుకుంటారు ప్రధాని. ఓర్వకల్లులో హైడ్రో సోలార్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ దగ్గర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కర్నూలు పట్టణంలో కూటమి నేతలతో కలిసి ప్రధాని రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాయలసీమను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ. ఇక కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటన ఖరారు కావడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. మోడీ టూర్ కి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 16న ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత పలువురు హిందూ ధార్మిక సంఘాల నేతలతో భేటీ కానున్నారు. అనంతరం శ్రీశైలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు జిల్లాకు చేరుకుంటారు. ఓర్వకల్లులో హైడ్రో సోలార్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ దగ్గర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కర్నూలు పట్టణంలో కూటమి నేతలతో కలిసి ప్రధాని రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాయలసీమను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రధాని పర్యటన ఖరారు కావడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. మోడీ టూర్ కి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.